ఈ ప్రపంచానికి యోగా పరిచయం చేసింది మన ఇండియా. మన ఇండియాని యోగా క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్ అని కూడా అంటారు. ద ఫాదర్ ఆఫ్ యోగా ఎవరంటే మహర్షి పతంజలి. యోగా యొక్క ఆసనాస్ గురించి, వాటి యొక్క బెనిఫిట్స్ గురించి ప్రతి ఒక్క ఇండియానికి తెలియాలని మా యొక్క ప్రయత్నం ఇది. నెంబర్ 1 తడాసన. దీన్ని ద మౌంటైన్ పోజ్ అని కూడా అంటారు. దీని వల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే భంగిమను మెరుగుపరుస్తుంది, అలాగే మీ యొక్క ఎత్తుని పెంచుతుంది. నెంబర్ 2 వృక్షాసన. దీన్ని ద ట్రీ పోజ్ అని కూడా అంటారు. దీని వల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే సమతుల్యత మరియు ఏకాగ్రతని పెంచుతుంది. నెంబర్ 3 భుజంగాసన. దీన్ని ద కోబ్రా పోజ్ అని అంటారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీ బీపుని బలపరుస్తుంది మరియు మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెంబర్ 4 త్రికోణ ఆసన. దీన్ని ద ట్రయాంగిల్ పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీ ఫ్లెక్సిబిలిటీని పెంచుతుంది, అలాగే మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది. నెంబర్ 5 పద్మాసన. దీన్ని ద లోటస్ పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీ ఏకాగ్రతను పెంచుతుంది. నెంబర్ 6 వజ్రాసన. దీన్ని ద డైమండ్ పోజ్ అని కూడా అంటారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నెంబర్ 7 శవాసన. దీన్ని ద క్రాప్స్ పోజ్ అంటారు. దీనివల్ల మెయిన్ యూజ్ ఏమిటంటే మీ స్ట్రెస్ ని తగ్గిస్తుంది, అలాగే మీ మనసుని ప్రశాంతం పరుస్తుంది. మీకు మా ఇన్ఫర్మేషన్ మొత్తానికి ఇస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.